దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినం మరి ఒక అంశాన్ని గురించి ధ్యానించాలని మీ ముందుకు వస్తూ ఉంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని ప్రభువు చెప్పినటువంటి ఈ సందర్భాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ప్రభువునందు ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే గడిచినటువంటి వీడియోలో మనము పరిచయులను గురించి, సద్దుకయ్యులను గురించి, శాస్త్రులను గురించి కొన్ని విషయాలు మనము ప్రభువు చెప్పినటువంటి కొన్ని లేఖనాలను గురించి, వారి యొక్క క్రియలు, వాళ్ళు ఎలాగా నడుచుకున్నారో లాంటి విషయాలన్నీ కూడా మనము గత వీడియోలో, అంటే శాస్త్రులు పరిచయులు వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి అనేటువంటి ఈ సబ్జెక్ట్లో మనము ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచించాం. ఈ సమయంలో మనము ఈ పరిచయులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఆ పులిసిన పిండి అని మనము ఆలోచన చేస్తే, ఈ పులిసిన పిండి అనేటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే గనక ఇది వేషధారణ అనేది పరిశుద్ధ గ్రంథానికి చాలా వ్యతిరేకంగా ఉంది ప్రియులారా. ఇది దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు, ఎవరినైనా ఉపేక్షిస్తాడు, కానీ ఈ వేషధారణ అన్నది మాత్రం ప్రభు అంగీకరించటం లేదు. ప్రభు ఎంత మాత్రం కూడా ఆయన ఒప్పుకోవడం లేదు ప్రియులారా. అందుకే ఈ పరిచయులు, ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారు వేషధారణతో నిండినటువంటి వారు. అందుకే వీళ్ళని గురించి జాగ్రత్త పడాలి అని ఆ రోజు ఆయన బోధించేటువంటి సమయములలో వారిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఆయన. వారిని గురించి ఈ సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు ఆయన. మీరు వారిని గురించి జాగ్రత్త పడండి అని ప్రభు అన్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనిస్తే, మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ 12వ వచనం వరకు నుండి ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే, ప్రభువారు మీరు పరిచయులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని ప్రభు అన్నాడు. అయితే ఆయన శిష్యులు ఏమనుకున్నారంటే, ఈరోజు మనము రొట్టెలు తేలేదు కదా, అందుకే ఆయన గుర్తెరిగి ఆయన ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రభు అన్నాడు, వాళ్ళ యొక్క ఆ అల్ప విశ్వాసాన్ని ఆయన గుర్తించి వారితో ఆయన అంటూ ఉన్నాడు, మనము 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలెత్తారు? కొన్ని చిన్ని చేపలు, కొన్ని రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలెత్తారు? అది అయినా మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి లేదా నేను మాట్లాడటం లేదు అని మీరెందుకు గ్రహింపకున్నారు అని ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు ప్రియులరా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనము ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 12వ వచనంలో కనుక మనం చూస్తే 11, 12 వచనాలు మనం గమనిస్తే కనుక, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిచయులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిచయులు సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఆయన శిష్యులు కూడా
ఇక్కడ ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారి బోధ విషయంలో మీరు జాగ్రత్త పడమని వారిని గురించి చెప్పడానికే ప్రభు పులిసిన పిండిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మీరు కొంచెం ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ పులిసిన పిండి అనేది కలుషితం చేసేదాన్ని సూచించడానికి ఈ మాటను ఉపయోగిస్తూ ఉన్నారు ప్రియులరా. నిస్సందేహంగా పరిసయ్యుల బోధలు, వారి వైఖరి ప్రజల మనసులను కలుషితం చేసేటువంటివిగా ఉన్నాయి. అందుకే ఆయన ఈ పరిసయ్యుల బోధను లేదా ఈ సద్దుకయ్యుల యొక్క బోధను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ఆయన ఖండిస్తూ వారిని గురించి మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే వాళ్ళు నడవడి దేవునికి వ్యతిరేకంగా, చాలా వ్యతిరేకంగామైనటువంటి ధోరణితో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే ప్రజలను ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ వారిని గురించి మీరు జాగ్రత్త పడండి, మీరు వారి యొక్క వేషధారణకు మీరు దూరంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. అలాగే కనుక మనం గమనిస్తే కనుక ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారు కూడా వీళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే, సద్దుకయ్యులు పరిసయ్యుల వంటి మరొక యూదుల తెగ. ఈ తెగలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన యాజకులుగా చాలామంది సద్దుకయ్యులే ఉన్నారని మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులరా. ఈ సద్దుకయ్యుల గురించి మనం ఆలోచిస్తే వీళ్ళు పునరుత్థానాన్ని, నిత్య జీవాన్ని నమ్మరు. వీళ్ళు దేవదూతను, ఆత్మను, పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని దేన్ని కూడా నమ్మరు. మనకు వీళ్ళు నమ్మరు అని చెప్పడానికి ఖచ్చితమైనటువంటి రుజువు లేదా సాక్ష్యం మనకు ఏంటి అంటే, మనకు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం మనం 8వ వచనంలో మనము ఈ మాటలు మనం గమనించవచ్చు ప్రియులరా. అక్కడ స్పష్టంగా, చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు కనుక మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. అలాగే మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూడొచ్చు ప్రియులరా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు ప్రియులరా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ పునరుద్ధానము లేదు అని వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఈ సందర్భంలో మనకు చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రియులరా, ఈరోజు మనం అనుకున్నటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం కాబట్టి వాటిని గురించి మీ ముందుకు తీసుకురావడం లేదు. కనుక ప్రియులరా, అలాగే మనము మరొక లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఆ రోజు యేసును సిలువ వేసినటువంటి సందర్భంలో కూడా వీళ్ళ పాత్ర చాలానే ఉంది. హేరోదు దగ్గరకు ఆయనను తీసుకుపోయినప్పుడు, పిలాతు దగ్గరకు ఆయనను తీసుకుపోయినప్పుడు ఆయన మీద ఎన్నెన్నో నేరములు వీళ్ళు మోపారు. కానీ అంతకు ముందే వీళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆయనకు ఎలాగైనా సరే శిక్ష పడేలాగా చేయాలి అని ప్రజలలో ఉండేటువంటి కొంతమందిని తమ కొరకు పోగు చేసుకొని వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఆలోచనలు చేశారు. ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, యేసుక్రీస్తు జనుల మీద, ప్రభుత్వం మీద మీరు తిరగబడండి అని ప్రజలను రెచ్చగొడుతున్నాడని, అలాగే కైసరుకు మీరు పన్ను కట్టకూడదు అని, అలాగే క్రీస్తు అనేటువంటి నేనొక రాజును అని తానే ప్రకటిస్తూ ఉన్నాడు అని ఈ నేరాలన్నీ కూడా ఆయన మీద మోపారు ప్రియులరా. అయితే ప్రియులరా, దానికి సరైనటువంటి హేతువు, సరైనటువంటి రుజువులు, సరైనటువంటి ఆధారాలు ఏమీ కూడా లేకుండా ఆయనకు అన్యాయంగా శిక్ష వేశారు అని మనం దేవుని యొక్క వాక్యంలోనే మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే యేసు ప్రభువుకు శిక్ష పడింది అంటే దానికి ప్రధాన కారకులు ఎవరు అంటే వీళ్ళే. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వీళ్ళే దానికి ప్రధాన కారకులు. ఎందుకంటే
వీళ్ళు వేషధారులు. కానీ ప్రజలందరూ కూడా యేసు యొక్క బోధలకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, యేసు మాటలకు లోబడుతూ ఉన్నారు. ఈయన మాట్లాడినట్ల ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన బోధలో అధికారం ఉంది, ఆయన బోధలో కల్మషం లేదు, ఆయన బోధలో అధికారముతో కూడినటువంటి బోధ అది. ఆ బోధ అనేకులను ఆకర్షిస్తూ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా తండోపతండాలుగా ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మాట్లాడేటువంటి మాటల యందు లక్ష్యం ఉంచి ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనకు సువార్తలలో కొన్ని సందర్భాలలో మనకు కనబడుతుంది ప్రియులరా. ఈ విషయాలన్నిటినీ చూస్తూ తట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియాలు కానివ్వండి, లేదా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కానివ్వండి, కానీ ప్రతి చోట కూడా ఆయనకు అడుగడుగున ఆటంకములు అడ్డంకులు సృష్టించింది ఎవరు అంటే వీళ్ళే. కనుక ప్రియులరా, మీరు గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువును సిలువేయడంతోనే మేము సమస్తాన్ని కూడా మేము సాధించేశామని వాళ్ళు ఆ రోజు అనుకుని ఉన్నారు. కానీ ప్రియులరా, ఆ తరువాత కూడా ఆయనను సిలువేసిన తరువాత ఆయనను సమాధి చేశారు. ఆ తర్వాత ఆయన మృత్యుంజయుడై ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి సందర్భం తర్వాత కూడా అపోస్తలులు ఆయనను వెంబడించినటువంటి ఆయన శిష్యులు ఆ పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళు ఆత్మను పొందుకున్న తరువాత ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి వాళ్ళు దృఢంగా ప్రజలలో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అప్పుడు కూడా వీళ్ళు ఆటంకాలే సృష్టించారు, అప్పుడు కూడా వీళ్ళు అడ్డంకులు సృష్టించారు ప్రియులరా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దామండి. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలు మనం గమనిద్దామండి. వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ప్రభునందు ప్రియులరా, ఈ లేఖన భాగాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ఈ లేఖన భాగంలో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ యాజకులు, దేవాలయపు అధిపతులు, ఈ సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా యేసును వెంబడించేటువంటి వారు. ఆయన యొక్క మృతుల పునరుత్థానాన్ని గురించి ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నటువంటి తరుణములో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలాత్కారముగా పట్టుకున్నారు, అన్యాయంగా పట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభువుకు శిక్ష పడటములో వీళ్ళ పాత్ర చాలా అంటే చాలానే ఉంది ప్రియులరా. అందుకే ప్రతి సువార్తలో మనకు ఆయనకు శిక్ష వేసేటువంటి సందర్భములో ఆయనకు అన్యాయంగా వాళ్ళు ఎలాగా పూనుకొని వాళ్ళు ఆయన మీద ఎన్నెన్నో నేరములు మోపినా కూడా ఆ నేరాలకు సరి అయినటువంటి రుజువు లేకుండా ఆయనకు అన్యాయంగా శిక్ష వేశారు. అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిదంటే వీళ్ళదే. ప్రజలను ఆయన మీదకి రెచ్చగొడుతూ ఉన్నారు, అన్యాయంగా ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు. ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి ఆయన శిష్యులు ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు కూడా యేసుకు చేసినట్లే వీరికి కూడా చేయాలని ఇక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ప్రియులరా. దయతో మీరు లేఖన భాగాలను మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే మీకు మరో సందర్భాన్ని కూడా నేను మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దామండి. ప్రధాన యాజకుడు ఆయనతో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.
అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు దేవాలయములో నిలువబడి ప్రభునందు ప్రియులరా, మీరు ఇక్కడ ఈ మాటలు మీరు గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ ఈ లేఖన భాగములో పరిసయ్యులు ఏం చేస్తున్నారో మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారా? అపోస్తులను బలాత్కారముగా వాళ్ళు పట్టుకున్నారు. అంటే బలవంతంగా మీరు యేసుని గురించి మీరు ప్రకటిస్తూ ఉన్నారు, ఎందుకు మీరు ఈ హత్యను మా మీదకు మీరు తీసుకుని రావాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా అని వీళ్ళు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగుతుందని ప్రజలకు సాక్ష్యమిస్తూ ఉంటే, ఇక్కడ కూడా ప్రజలు ఆయనను అంగీకరిస్తూ ఉన్నారు. ప్రియులరా, మీరు గమనించాలి, సంఘము ప్రారంభమైనప్పుడు 3000 మంది ఉన్నారు, పురుషులు మాత్రమే. ఆ తరువాత ఆ సంఖ్య అన్నది పెరిగింది, ఇంకో 2000 పెరిగింది. అందువల్ల వీళ్లకు ఎనలేనటువంటి భయం వీళ్ళలో ఆవహించింది. ప్రియులరా, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళను అన్యాయంగా బలాత్కారంగా పట్టుకున్నా కూడా కానీ యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం మాత్రం వాళ్ళు మానుకోలేదు. యేసును గురించి వాళ్ళు ఎక్కడ సమూహాలు కనబడుతున్నాయో, ఎక్కడెక్కడ వాళ్ళు ప్రకటించాలో అక్కడెక్కడ వాళ్ళు ప్రకటిస్తూ ఆయనకు వాళ్ళు సాక్షులుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, అయితే మీరు ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఈరోజు మీరు గమనిస్తే కనుక ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారి మనస్తత్వం కలిగినటువంటి వారు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక ఎలా ఉన్నారు అని గమనించాల్సినటువంటి బాధ్యత మాత్రం మీదే. మీరు వినేటువంటి వాక్యం మీరు ఎలా వింటూ ఉన్నారనేది మీరే గమనించాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు బయటికి రావాలని మీకు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు పిలుపునిస్తూ ఉంటున్నాను. మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని మీరు జీవించండి ప్రియులరా. ఎందుకంటే దేవుని వాక్యము వలననే మీకు జీవం అనేది మీకు లభిస్తూ ఉంది. యేసయ్య మన అందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. యేసయ్య ఆయన చిందించినటువంటి రక్తములో మన అందరి పాపములు ఆయన కడిగివేశాడు. కనుక ప్రియులరా, మనకు ఆయన ద్వారా రక్షణ వస్తుంది. ఈ లోకములో మనము జీవించినంత వరకు కూడా మనము సాక్షులముగా ఉండాలి. ఆయనకు మహిమకరంగా మనము ఈ లోకములో జీవించాలి. కనుక ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా మీరు గమనించండి. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేటువంటి వీరు వేషధారణతో నిండిన వారు. ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు లేరంటారా? మీరు గమనిస్తూ ఉన్నారా? ప్రభునందు ప్రియులరా, మీరు గమనిస్తూ ఉన్నారా? అటువంటి వారిలో నుండి మీరు బయటికి రండి. ఇంట్లో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, సంఘములో ఒకలాగా, బంధువుల దగ్గర ఒకలాగా, ఊసరవెల్లిలాగా రంగులు మార్చేటువంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే తెలియటం లేదు. కనుక ఈ వేషధారణలో నుండి మనం బయటికి రావాలి, సత్యవాక్యాన్ని మనం హత్తుకోవాలి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవించేటువంటి వారముగా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచేటువంటి వాళ్ళు కూడా అనేకులు ఈరోజు బయలుదేరి ఉన్నారు. కనుక అటువంటి వారిని మీరు గురి కలిగి చూడండి. మీరు దేవునిని, ప్రభువును, మీ కొరకై ప్రాణమిచ్చినటువంటి ప్రభువును మీరు హత్తుకొని మీరు వెంబడించండి. ప్రభు కొరకు మీరు ఈ లోకములో సాక్షులుగా జీవించండి. ప్రభువునకు మహిమకరంగా మీరు జీవించండి. ఎందుకు అంటే మనము వాటిని బట్టి మనము ఒకానొక సమయాన్న మనము కూడా ఫలం పొందాలి. కనుక ప్రియులరా, ఈ లోకములో మనం జీవించినంత కాలం ప్రభువునకు మహిమకరంగా జీవించాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ
ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.